అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025 ఫిబ్రవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? సో ఏలినాటి శని రెండో దశలో మీకు ఎంత మైనస్ జరిగిందో ఈ మూడో దశలో ఎండింగ్లో అంతకు రెట్టింపు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఎట్లా ఆడంబరాలకు పోయి ఏదైనా ఫంక్షన్ చేసి డబ్బులు ఎక్కువగా కూడా ఖర్చు పెట్టడం కానీ, లేదా ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా ఏదైనా వాహనము కొనుగోలు చేయడం కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు ఈ టైంలో. ఇక్కడ సూర్యుడు కూడా మరి మీ రాశిలో సంచారం చేసి కుంభంలోకి వెళ్ళబోతున్నాడు కనుక ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరైతే మెడికల్ రిలేటెడ్ కానీ, కెమెరా రిలేటెడ్ కానీ, చిరు వ్యాపారస్తులకు, ఆన్లైన్ గేమింగ్ వారికి చాలా బాగుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఆ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానైతే ఉంది. మనీ రిలేటెడ్, కొంత హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అదే దీంతో పాటుగా భార్యాభర్తలలో కూడా ఏదో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరి ఇక్కడ మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీరు ఒక మొక్కను నాటడం కానీ, అదేవిధంగా గురువులకు అరటి పండ్లు, ఎల్లో రిలేటెడ్ బట్టలను దానంగా ఇవ్వడం, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం, గణపతికి గరకను సమర్పించడం, ఇవి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంత బాగుంటుంది అని నా సలహా. ఇక క్షుణ్ణంగా చూసుకుంటే కొంత పుణ్యకార్య నిర్వహణాలు, అంటే కొంత ఏదైనా పుణ్యం మనం చేయాలి, పుణ్యం మూటగట్టుకోవాలి అనేటువంటి భావనతో ఈ నెల ప్రారంభమై, అదేవిధంగా ధన ధాన్య ప్రాప్తి కనబడుతూ ఇష్టకార్యసిద్ధి, అదేవిధంగా కొంత సభా గౌరవము, నలుగురి యందు కూడా పర్వాలేదు ఈ అబ్బాయి ఈ అమ్మాయి అనేటువంటి విధంగా నడుచుకునేటువంటి మీ ప్రవర్తన. ఇక కొంత అనారోగ్యము, వేల తప్పిన భోజనము కావచ్చును, వ్యవహార మాంద్యము కావచ్చును, కొంత చిన్నపాటి గొడవలు, అవి భార్యాభర్తలక, అత్త మామలక, అంటే మీ మూలకంగా చెప్పలేము, ఇలా జరిగేటువంటి పరిస్థితుల నుండి. ఇక రెండవది అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి దాఖలాలు, కొంత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, నరదృష్టి అధికంగా, శిరోభారము, తలనొప్పి, కొంత లాభాల మందగింపు, ఏదో ఒక మోసపూరితమైనటువంటి సంఘటనలు జరిగే పరిస్థితి. వీటితో మొదలై మరీ ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, బంధువులతో కొంత గొడవలు కానీ, మీ జాతకములో కొన్ని గ్రహాలు బాగుంటే ఒక ఫంక్షన్ అటెండ్ చేసి, అంటే ఒక ఫంక్షన్ను చేసి బంధువులందరినీ కూడా ఫేవరబుల్గా అంటే కలుసుకునేటువంటి పరిస్థితి రెండు రకాలుగా ఉంటుంది. సో ఏదున్నా కూడా మన జాతకాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. గ్రాచారము, గోచారం రెండు మనం పరిగణనలోకి తీసుకునేటువంటి పరిస్థితి. ఇక మరీ ముఖ్యంగా ఇంకోటి ఏమిటి అంటే కొంత మీ పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ధన హాని ఉంది, డబ్బు, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు కూడా ఏ రకంగా చూసినానైతే కనబడుతున్నాయి. సో
మీకు ఈ 2025 4వ నెల 5వ నెల తర్వాత చాలా అద్భుతాలు ఉన్నాయి. అవి ఆ వీడియోలో మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే స్థాన చలనాలు, శారీరక శ్రమ ఉంది, అధికంగా కొన్ని అవమానాలు జరుగుతున్నాయి, అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది. ఏ రకంగా చూసినా కూడా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం, భార్యాభర్తలలో ఎవరికైనా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల బాగుంటుంది. మరి ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే దుర్మార్గమైనటువంటి స్నేహితులు మీకు తారసపడుతున్నారు ఫిబ్రవరి నెలలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యర్థ కలహాలు, అసలు అనవసరమైనటువంటి చిన్న విషయాన్నే ఎక్కువగా కూడా భూతద్దం పెట్టి చూడడం వల్ల ఇబ్బందికరము. విద్యలో కొంత వైఫల్యం ఉంది. అదేవిధంగా బంధుమిత్రులకు సంబంధించినటువంటి విరోధాలు కూడా కనబడుతున్నాయి. పదే ఈ మాట చెప్తున్నాను, చూసుకోండి. మరొక విషయం ఏమిటంటే స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉన్నవి పురుషులకు, స్త్రీలకు పురుషుల మూలక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ రెండిటి పరంగా కూడా మనకి ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎటు చూసినా కూడా అకారణమైనటువంటి కలహాలే ఉన్నాయి, ఏ గ్రహం నుండి అయినా కూడా. సో చాలా వరకు సైలెన్స్గా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఆల్రెడీ రెమెడీ ముందుగానే చెప్పేశా. కనుక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అనుకుంటే, ఈ యొక్క మకర రాశి వారికి రావాల్సిన ధనము రాకపోగా కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి కనబడుతూ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టాలు ఏర్పడుతున్నాయి. అన్నిటికీ సంబంధించి రెమెడీ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్. ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.